హాయ్ హలో అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రేఖా మీ తెలుగు అమ్మాయి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? సో మేము కూడా బాగున్నాము అండ్ ఐ హోప్ మీరు కూడా బాగున్నారని సేఫ్గా అనుకుంటున్నాను. సో ఇది వచ్చేసి సండే వ్లాగ్ అనమాట. సండే మేము ఏమేమి చేసాము ఏంటనేసి నేను మీతో ఈరోజు అయితే షేర్ చేస్తానండి. సో ఫస్ట్ అయితే మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు, ఓకేనా? సో మీరు ఇచ్చే సపోర్టే నేను ఇంకొంచెం ముందుకు వెళ్ళడానికైతే ఛాన్స్ ఉంటుందన్నమాట. సో అందుకోసమే లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ మాత్రం చేయండి. సో అలాగే మీరు సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. సో ఇక్కడ వచ్చేసి మా సండే వచ్చేసి ఇక్కడ బ్రేక్ఫాస్ట్తో స్టార్ట్ అయిందనమాట. ఇక్కడ మల్టీగ్రెయిన్ దోశ అయితే వేస్తున్నాను. తర్వాత ఇంకా ఒకటే స్టవ్లో కష్టంగా అనిపిస్తుంది కదా, కష్టమని కాదు లేట్ అయిపోతుంది కదా, సో అందరూ తినాలి కదా. సో అందుకనేసి 2 స్టవ్ల మీద 2 ప్యాన్లు అయితే పెట్టేసి ఇలా దోశ అయితే వేస్తున్నాం అనమాట. సో నేనైతే ఇంకా ఏకంగా పైన కూర్చునేసాను. సో ఎంతసేపు నిల్చుకుంటాం చెప్పండి. సో అంటే దోశ కాలడానికి చాలా టైం పడుతుందండి. సో అందుకోసం నేనైతే పైన కూర్చునేసాను అనమాట. సో మీరు ఇక్కడ చూడొచ్చు. సో ఇలా ఇది చూసి ఏమి అనుకోవద్దండి. సో కాళ్ళు నొప్పులు వస్తున్నాయి అనమాట. ఎంతసేపు నిల్చుకుంటాం చెప్పండి, దోశ కాలడం లేటు. సో అందుకని ఇంకా అయితే ఇక్కడ కూర్చునేసాను అనమాట. సో ఇంక ఇక్కడ వచ్చేసి గీతు వేస్తూ ఉంది చూసారా దోశ అయితే. సో ఫైనలీ ఇలా మా బ్రేక్ఫాస్ట్ అయితే కంప్లీట్ అయిందనమాట. మల్టీగ్రెయిన్ దోశ అంటే ఏం లేదండి, పెసరపప్పు కొంచెం ఎక్కువ తీసుకుంటాను నేనైతే. నా స్టైల్లో ఎలా చేస్తానో ఒకసారి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. పెసరపప్పు ఎక్కువ తీసుకుంటాను, కొంచెం వచ్చేసి పచ్చిశనగపప్పు, అలాగే రాజ్మా ఒక 20 సీడ్స్ అయితే వేస్తాను అనమాట. ఒక 20 గింజలు వేస్తాను రాజ్మా. తర్వాత ఉద్దిపప్పు కొంచెంగా ఉప్పుడు బియ్యం, అలాగే అటుకులు, ఇవన్నీ కూడా నానబెట్టేసి మార్నింగ్ అయితే నైట్ నానబెట్టేసి మార్నింగ్ ఇంకా అల్లము పచ్చిమిరపకాయ వేసుకొని ఇంకా మిక్సీ పట్టేసుకోవడం అనమాట. ఫైన్ పేస్ట్ లాగా మిక్సీ పట్టేసుకోవడమే, అంతే అండి. ఉప్పు యాడ్ చేసుకొని ఇన్స్టెంట్గా దోశ వేసుకోవడమే. చాలా అంటే చాలా బాగుంటుంది. అలాగే మనకి మార్నింగ్ బలమైన ఫుడ్ తినాలి అంటారు కదా, సో ఇదైతే బెస్ట్ అని చెప్పొచ్చు. ఒక 2-3 తిన్నాం అనుకోండి, సో హ్యాపీగా మనకి ప్రోటీన్, ఆ రోజుకి కావాల్సిన ప్రోటీన్ అయితే అందిపోతుంది అనమాట. సో ట్రై చేయండి. ఇవాళ నెక్స్ట్ వచ్చేసి నేను మీకు చూపిస్తానులేండి ఎలా ఏంటనేసి. సో ఇక్కడ వచ్చేసి ఇంకా జియో మార్ట్ నుంచి ఇవైతే తెచ్చారనమాట. కరివేపాకు, కొత్తిమీర, అలాగే పుదీనా, క్యారెట్, పాలు, పెరుగు ఇవన్నీ తెచ్చారు. సో ఇంక వీటిని తెచ్చిన తర్వాత అంటే చరణ్ వాళ్ళ డాడీ వెళ్ళి తెచ్చారు. సో ఇక్కడైతే వాటిని ఇంకా నీట్గా సర్దేయాలి కదా. సో ఈ మధ్యలో మా హస్బెండ్ వచ్చేసి కాఫీ అడిగారు. సో ఇక్కడైతే కాఫీ కలిపేస్తున్నాను. సో మేము తీసుకునే పాలు వచ్చేసి హ్యాట్సన్ ఉంటుంది కదండి, ఆరోగ్య పాలు, అదైతే తీసుకుంటున్నాను అనమాట. సో ప్యాకెట్ పాలు ఈ మధ్య నేనైతే చాలా తగ్గించేశాను. పాలైతే ఇంటికా నుంచి పంపించేది అనమాట అమ్మ వచ్చేసి. సో అది అలవాటు అయిపోయి ఇప్పుడు ప్యాకెట్ పాలు తాగడానికి అంతగా ఇష్టపడి ఎప్పుడో ఒకసారి అయితే తాగుతాంలేండి నేను పిల్లలు. సో డైలీ అయితే మా హస్బెండ్ అయితే ఇలా కాఫీ అయితే తాగుతారనమాట. సో కాఫీ అయితే ఇక్కడ పెట్టాను ఒక స్టవ్లో. ఇంక ఇక్కడ వచ్చేసి కరివేపాకు ఇవన్నీ కూడా వాటర్లో మంచిగా వాష్ చేసుకోవాలన్నమాట. సో కొంచెం ఫ్రెష్గానే అనిపించాయి. సో అయినా నేను మళ్ళీ వాష్ చేసి పెట్టుకొని అంటే ఈ కరివేపాకు వచ్చేసి మనం స్టోర్ చేసుకోవచ్చు అండి. ఒక 10 డేస్ వరకు కూడా చాలా అంటే చాలా ఫ్రెష్గా అనిపిస్తుంది. మీరైతే ఇలా ట్రై చేయండి. ఏం లేదండి, ఫస్ట్ మనం ఇలా అంటే కొమ్మలు కూడా పెట్టాల్సిన అవసరం లేదండి. కొంతమంది రెమ్మలుగా పెడతారు కదా, అలా పెట్టినా ఏం ఇబ్బంది లేదు. మనం ఇట్లా ఆకులు రిమూవ్ చేసుకొని మంచిగా వాష్ చేసుకున్న తర్వాత వాటిని ఇట్లా బాగా వాష్ చేసేసుకోవాలన్నమాట. చేసిన తర్వాత అంటే వాటర్ అంతా వంపేసేయాలన్నమాట. ఇప్పుడు జాలి గిన్నె ఏదైనా ఉంటుంది కదా, అందులో కడిగి వేసి పెట్టుకుని తర్వాత మనం క్లాత్ మీద మంచిగా ఆరపెట్టేసేయాలన్నమాట. సో ఇలా ఆరిపోయిన తర్వాత ఆ వాటర్ అంతా వెళ్ళిపోతుంది కదా, తేమ అంతా వెళ్ళిపోయిన తర్వాత ఒక బాక్స్లో వేసి మనం పెట్టుకోవాలి. అప్పుడు 10 డేస్ కానీ 15 డేస్ కానీ చాలా అంటే చాలా ఫ్రెష్గా ఉంటుంది. ఇప్పుడు మనం ఎలా పెట్టామో అలాగే ఉంటుందన్నమాట. సో ఒకసారి ట్రై చేయండి. నాకు ఇలాంటి ఆకుకూరలు తెచ్చినప్పుడైతే ఎంత వాటర్ వేస్ట్ అవుతుందో, వాటర్ వేస్ట్ చేసామని బాధ కొంచెం అనిపిస్తుంది అనమాట నాకైతే. కానీ ఇంకా తప్పదు కదా, ఆకుకూరల్లో డస్ట్ అనేది ఎక్కువే ఉంటుంది. సో నేను ఒక 2-3 టైమ్స్ అయితే మస్ట్ అండ్ షుడ్గా వాష్ అయితే చేస్తానన్నమాట కూరాకుల్ని. అలాగే ఇక్కడ ఇక్కడైతే మధ్యలో మళ్ళీ కొత్తిమీర అయితే ముందు వాష్ చేసి పెట్టేదాన్ని. పాలైతే ఎందుకు అవి మెత్త అని అయిపోయేది అనమాట. కాఫీ కలిపేసి ఇచ్చేస్తున్నాను.
ఆ గ్లాస్ కంటే కొంచెం అట్లా ఎక్కువైపోయిందనమాట. సో, కాఫీ పొడి కొంచెం తక్కువ పడింది. సో, ఇట్స్ ఓకే ఫైన్ అన్నట్టుగా ఇంకా ఇచ్చేసాను. సో, ఇక్కడొచ్చేసి నేను ఇలా గిన్నెలో అయితే వేసేస్తున్నాను. ఎందుకంటే ఆ వాటర్ అంతా చెమ్మంతా పోవాలి కదా! అయితే మనము ఇలానే పెట్టేయొచ్చు. తర్వాత అట్లాగా తొందరగా అయిపోవాలంటే మనం క్లాత్‌లో ఆరబెట్టేసి కూడా మనము వీటినైతే ఒక బాక్స్‌లో వేసి స్టోర్ చేసి పెట్టుకోవచ్చు. సో, ఇలా అయితే ట్రై చేయండి. కరివేపాకు ఎలా స్టోర్ చేయాలో తెలియనప్పుడు. సో, అదండి. నెక్స్ట్ వచ్చేసి ఇంకా పుదీనా ఉంది కదా! ఇంకా దాన్నైతే క్లీన్ చేయాలి. సో, కొత్తిమీర కూడా చాలా ఫ్రెష్‌గా ఉందండి. చాలా అంటే చాలా బాగుందనమాట. ఆ గ్రీన్ అంతా నిజంగా ఎంత బాగుందో చూస్తూ ఉంటే హాయిగా అనిపిస్తుందనమాట. అయితే వీళ్ళొచ్చేసి ఇక్కడ అంటే కడతారు కదండీ! కట్టలు కడతారు కదా! సో, ఆ దారం వచ్చేసి అంటే పోగులు పోగులుగా తనిగా వచ్చేసి అంతా అంటుకునేసిందనమాట. సో, వాటిని మళ్ళీ తీసి నీట్‌గా అంతా కడిగాననమాట. సో, కొత్తిమీరకి అట్లే ఉంది. అలాగే కరివేపాకి అదే దారంతో కట్టారు. అలాంటి దారంతోనే మళ్ళీ పుదీనా అంటే కూరాకులన్నిటికీ అదే దారంతో కట్టారనమాట వాళ్ళు. సో, నాకెందుకో ఆ దారం అంతగా నచ్చలేదండి. అది పోగులు పోగులు వచ్చేసి మొత్తం అంతా స్ప్రెడ్ అయిపోయినట్టుగా అనిపించిందనమాట. ఇంకా మళ్ళీ వాటిని తీసే ఒక పనయింది. సో, నెక్స్ట్ ఇంకా కూడా వచ్చేసి కొత్తిమీర కూడా మంచిగా బాక్స్‌లో పెట్టేసి ఇంకా ఫ్రిడ్జ్‌లో పెట్టేస్తున్నాననమాట. సో, తేమ ఉంటే పాడైపోతాయి. అందుకని తేమ లేకుండానే మంచిగా పెట్టేసాననమాట. సో, నా దగ్గర టిష్యూ లేదు. సో, టిష్యూ ఉండింటే పైన వేసామనుకోండి, ఫ్రిడ్జ్‌లో పెట్టిన తర్వాత మనం బాక్స్ మూతకి కొంచెం చెమ్మ అనేది అనిపిస్తుంది. అదే టిష్యూ పెట్టామనుకోండి పైన అసలు ఆ తెమ్మ కూడా అనిపించదనమాట. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి ఇంకా పుదీనా అనమాట. సో, ఇవి తేవడం ఏంటో గానీ, మనం కూరగాయలు గానీ ఏవైనా సరే మనం ఇంటికి తెచ్చేది ఒక బాధ అయితే, వీటిని సపరేట్ చేసి నీట్‌గా కడిగి వాష్ చేసి సర్ది పెట్టేది ఇంకొక ఎత్తు అనమాట. అట్లా అనిపిస్తుంది కదా! సో, ఇలా చూడండి నిల్చుకొని కరివేపాకు కడిగాను. అలాగే కొత్తిమీర అంతా మంచిగా తీసి బాక్స్‌లో తీసి పెట్టాను. ఇంకా నెక్స్ట్ పుదీనా కూడా నిల్చుకొనే మొత్తం తీసాననమాట. సో, అట్లా సరిపోతుంది. అందుకోసమనే నేను దోసలు కూడా ఇంకా అక్కడ కౌంటర్ టాప్ మీద కూర్చొని దోసలు పోయాల్సొచ్చిందనమాట. సో, చూసారా? ఇంకా పుదీనా కూడా కడిగాను. ఇక్కడ మీకు చూపిస్తాను చూడండి ఎంత డస్ట్ అయితే ఉందో. అటు నేను ఒక వాటరే కాదు మరి చూడండి ఎంత డస్ట్ అయితే ఉన్నిందో. పుదీనా అయితే 3, 4 టైమ్స్ కూడా కడతానండి. నాకు కూరాకులు కడిగేదానికి సగం వాటర్ అయిపోతుందని బాధ అనమాట కొంచెం. సో, ఇంక తప్పదు కదా! సో, మంచిగా అయితే వాష్ చేసుకోవాలి కదా! సో, ఇట్లా వాష్ చేసుకొని ఇది కూడా ఒక బుట్టలో పెట్టేశాను వాటర్ అంతా ఇంకిపోయేదాకా. సో, ఆ వాటర్ అంతా వెళ్ళిపోయిన తర్వాత అయితే ఇది కూడా ఒక బాక్స్‌లో తీసి ఫ్రిడ్జ్‌లో పెట్టేసుకోవడమే. సో, పుదీనా కూడా బాగుంటుందండి. 1 వీక్ దాకా ఫ్రెష్‌గానే ఉంటుంది. వాటర్ లేకుండా నీట్‌గా మనం బాక్స్‌లో పెట్టేటప్పుడు ఆ చెమ్మ లేకుండా పెట్టాలన్నమాట. అప్పుడు మనకి ఫ్రెష్‌గా 10 డేస్ అయినా ఉంటుంది. సో, ఇలా కూడా ట్రై చేయండి ఎవరైనా తెలియకపోతే. ఓకేనా? సో, ఇంకా ఈ పని అయిపోయిన తర్వాత సో, ఈ బుట్టలో అయితే పెట్టేశానండి. ఇంకా కౌంటర్ టాప్ మీద మళ్ళీ ఇంకా గిన్నెలు కడిగే పని ఉంది కదా! సో, అందుకోసం కౌంటర్ టాప్ మీద వద్దులే అనేసి ఇక్కడ ఈ బుట్టలో అయితే పెట్టేశాను. సో, ఇదొచ్చేసి నేను డీమార్ట్‌లో తీసుకున్నానండి. నిజంగా ఇది చాలా బాగా నచ్చింది నాకైతే. నెక్స్ట్ లాస్ట్ టైం వెళ్ళాను కదా! సో, అప్పుడు తీసుకుందాంలే అంటే అవైతే లేవండి. సో, ఈసారి వెళ్ళినప్పుడు చూడాలి మరి ఉంటాయో ఏమో. ఉంటే ఇంకొక 2 తీసుకోవాలనుకుంటున్నాను. సో, చాలా బాగుందనమాట చూడ్డానికి కూడా. సో, మీరు వెళ్ళినప్పుడు నిజంగా తీసుకోండి. ఫ్రూట్స్ పెట్టేదానికి కానీ నిజంగా చాలా బాగుంది. పెడితే కూడా అందంగా కనిపిస్తుందనమాట. సో, నెక్స్ట్ వచ్చేసి ఇంకా గిన్నెలు కడుగుతున్నాను ఇక్కడ. ఏంటోనండి లేసినప్పటి నుంచి ఏదో ఒక పననమాట. ఇవన్నీ సర్ది అన్నీ చేసే వేళకి నాకు 11:20 అయిందనమాట సండే వచ్చేసి. ఎందుకంటే లేయడమే లేట్‌గా లేసామండి ఆ రోజు. 7:40కో, 7:45కో లేసామనమాట. లేచిన తర్వాత ఇంకా ఈ పనులన్నీ చేసుకుంటున్నాను. ఫైనల్‌గా ఇంకా ఇక్కడైతే గిన్నెలు కడిగేస్తున్నాను. సో, ఇప్పుడొచ్చేసి మళ్ళీ జియో మార్ట్‌కి వెళ్ళే పనైతే ఉందండి. అంటే పిల్లలొచ్చేసి ఇంకా బిర్యానీ అడిగారు. సో, మేము సండే అయితే చికెన్ బిర్యానీ అట్లాంటివి ఏం తినం కదా! సో, బాస్మతి రైస్ కోసం అనేసి ఇంక మాకు జియో మార్ట్ దగ్గరే.
సో ఇంకా వెళ్ళేసి ఉద్దిపప్పు, ఇంకా బాస్మతి రైసు, ఇంక టమాటాసు, ఇంకా పచ్చి అరటికాయలు ఇవైతే తీసుకొని వచ్చాను. సో ఇక్కడ వచ్చేసి నేను ఇంకా చికెన్ తినం కదా, అందుకనేసి కనీసం ఎగ్ బిర్యానీ అయినా చేద్దాంలే అనేసి ఇక్కడ మసాలా అయితే వేసుకుంటున్నాను. సో ఫస్ట్ వచ్చేసి తెల్లగడ్డలు, అలాగే అల్లము, టమాటాలు, కొంచెం ఇంకా పుదీనా ఇవైతే మంచిగా మిక్సీ అయితే పట్టేసుకోవాలండి. సో ఇలా అయితే మిక్సీ పట్టేసుకోవాలి. సో పుదీనా ఆకులుగా వేయొచ్చు, కాకపోతే పిల్లలు వచ్చేసి వాటిని తీసేస్తారనమాట. ఇలా వేసేసాం అనుకోండి మంచిగా తినేస్తారు కదా, అందుకని పుదీనా కూడా పేస్ట్ చేసేసి పక్కనైతే పెట్టేసుకున్నాను. ఇక్కడైతే పచ్చిమిరపకాయలు అయితే కట్ చేసుకుంటున్నానండి. సో ఇంకా పచ్చిమిరపకాయలు, తర్వాత వచ్చేసి ఆనియన్స్ ఇలా మంచిగా కట్ చేసుకుంటున్నాను. ఆనియన్స్ వచ్చేసి ఎక్కువ వేస్తే బాగుంటుందండి టేస్ట్ వచ్చేసి. సో ఇక్కడైతే 2 తీసుకున్నాను నేను, అంటే 3 గ్లాసెస్, చిన్న గ్లాసెస్. నేను పిల్లలే కదా, సో మా హస్బెండ్ అయితే బయటకు వెళ్ళారు. సో మేము ముగ్గురమే కదా, సో నేను పిల్లలే కదా అనేసి కొంచెంగానే చేశాను. సో ఇక్కడ వచ్చేసి స్టవ్ వెలిగించి ఇంకా కుక్కర్ అయితే పెట్టేసుకున్నాను. సో ఆయిల్ కొంచెం ఎక్కువ పడుతుంది. ఆయిల్ వేసుకొని ఇంకా హోల్ గరం మసాలా, పచ్చిమిరపకాయలు, తర్వాత ఆనియన్స్ స్లైసెస్ వేసుకొని ఇలా వేయించుకోవాలన్నమాట. ఆనియన్స్ వచ్చేసి ఫ్రైడ్ ఆనియన్స్ ఉంటుంది కదా, సో ఆ విధంగా మనం ఇలా వేయించుకోవాలన్నమాట. చూసారా, ఇలా మంచిగా వేయించుకోవాలి. తర్వాత ముందుగా మనము రెడీ చేసుకున్న పేస్ట్ అయితే ఇందులో వేసేసేయాలి. ఈ పేస్ట్ వచ్చేసి అల్లం అంతా ఉంది కదా, సో పచ్చివాసన పోయే వరకు మనం మంచిగా వేయించుకోవాలి. అంటే నూనె బయట వస్తుందన్నమాట, అప్పటి వరకు మనమైతే ఇది వేయించాల్సి ఉంటుంది. తర్వాత కరివేపాకు అయితే యాడ్ చేసుకున్నాను. ఇక్కడ వచ్చేసి కొంచెంగా ధనియాల పొడి, కొంచెం కారం, అలాగే పసుపు, తర్వాత బిర్యానీ మసాలా, ఈ 4 కూడా వేసేసి మంచిగా ఒక 2 సార్లు అలా ఇలా వేయించుకోవాలన్నమాట. చూసారా, ఇలా వేయించుకున్న తర్వాత కొంచెంగా వాటర్ అయితే వేసుకోవాలండి. ఎగ్స్ అయితే ముందే బాయిల్ చేసి పక్కన పెట్టేసుకున్నాను. ఇక్కడ వచ్చేసి సాల్ట్ అడ్జస్ట్ చేసుకుంటున్నాను. సో ప్యారలల్గా రైస్ కూడా పక్కన పెట్టేసుకున్నానండి. సో పక్కన అయితే బాయిల్ అవుతుంది రైస్ వచ్చేసి. బాస్మతి రైసే వేసాను. సో బాస్మతి రైస్ చాలా బాగుంటుందండి. సో డిమార్ట్లో రైస్ కూడా బాగుంటుంది. ఇది వచ్చేసి జియో మార్ట్లో తెచ్చాను. సో ఇలా మంచిగా వేయించుకున్న తర్వాత మనం ముందుగా ఉడికించుకున్న రైస్ వచ్చేసి 80% ఉడికితే చాలండి. సో వేయించుకొని ఇంకా రైస్ ఇందులో వేసేసుకుంటున్నాను. ఫైనల్గా ఇక్కడ నెయ్యి కూడా పైన యాడ్ చేస్తున్నాను. తర్వాత మనం ముందుగా ఎగ్స్ వేసుకున్నాం కదా, అది కూడా ఇందులో పెట్టేస్తున్నాను. ఏం లేదండి, ఎగ్స్ వచ్చేసి మనము నూనెలో ఇట్లా వేయించుకొని, కారం అన్నీ వేయించుకొని వేసుకోవచ్చు. సరే నేను ఇంకా టైం అయిపోతుంది అనేసి అలాగే వేసేసాను. నెక్స్ట్ ఎప్పుడైనా అలా కూడా చూపిస్తాను. సో ఫైనల్గా మన బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. ఎగ్ బిర్యానీ నిజంగా ఎంత బాగుందంటే చాలా చాలా టేస్టీగా ఉందండి. ఒకసారి ట్రై చేయండి. సింపుల్గా ఇలా కూడా చేసుకోవచ్చు అనమాట. మనకు పన్నీర్ కూడా బాగుంటుంది, అది ఇంకొకసారి చూపిస్తాను. మనకు చికెనే అని ఏం లేదండి, ఇలా కూడా ట్రై చేయొచ్చు. ఓకేనా. సో నేను చెప్పినది ఎలా చెప్పానో అలాగే మీరు ట్రై చేయండి. సో చాలా టేస్టీగా మళ్ళీ ఇదే ఆడతారనమాట. సో ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చింది ఏంటి అనేది నాతో షేర్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. సో ఇక్కడైతే తినేస్తూ ఉన్నాం పిల్లలకి పెట్టేసి. సో అప్పటికే లేట్ అయిపోయిందనమాట, అంటే 1 పైన అయిపోయింది టైం వచ్చేసి. సో చూసారా, ఇంకా పిల్లలైతే ఇష్టంగా తింటారనమాట బిర్యానీ అయితే. ఇప్పుడు దమ్ బిర్యానీ అండి ఇది. సో ఇలా ట్రై చేయండి. సో ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ నాతో షేర్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ఓకేనా. ఇంకా పెరుగు పచ్చడి కూడా మా గీతా మాదిరియే చేసిందండి. సో చాలా అంటే చాలా బాగుందనమాట. అయితే ఇంక మేము గ్రౌండ్కి వెళ్ళామండి 3:30 అట్లా. సో పిల్లలైతే ఆడుకుంటారు అక్కడ, సండే కదా, సో చాలామంది ఉంటారు. ఎవరి గేమ్లు వాళ్ళు ఆడుకుంటూ ఉంటారనమాట. సో వీళ్ళు ఆడుకుంటూ ఉంటే సో మనం కూడా ఇంకా డ్రైవింగ్ నేర్చుకోవచ్చు కదా అనేసి, ప్రాక్టీస్ చేసుకోవచ్చు కదా అని నేను కూడా ఇంకా పిల్లల్ని తీసుకొని గ్రౌండ్కి అయితే వచ్చానమాట. సో నా డ్రైవింగ్ ఇంతవరకు మీకు చూపిలే కదా, సో నేను నెక్స్ట్ వీడియోలో నా డ్రైవింగ్ ఎలా చేశాను అనేది మీకు షేర్ చేస్తానండి. సో అంతవరకు హ్యావ్ ఎ గ్రేట్ డే. బాయ్.